ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికల సంఘం. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యంగా మారింది. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల జాబితాను ఈసీ సిద్ధం చేస్తోంది. ఇప్పుడు రిటర్నింగ్ అధికారి నియామకంపై కూడా కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. 245 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం రహస్య బ్యాలెట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి ఒక స్పష్టమైన మెజారిటీ అయితే ఉంది. ఉపరాష్ట్రపతి రేసులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. బీహార్ సీఎం నితీష్ ని కూడా ఉపరాష్ట్రపతిని చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఉపరాష్ట్ర పదవిని ఒక్క మహిళా నేత కూడా చేపట్టలేదు. ఈసారి మహిళకు ఆ పదవి దక్కుతుంది అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా రేసులో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది ఎన్నికల సంఘం. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యంగా మారింది. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితాను ఈసీ సిద్ధం చేస్తోంది. రిటర్నింగ్ అధికారి నియామకంపై కూడా కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల సామాగ్రిని కూడా సిద్ధం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 245 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం రహస్య బ్యాలెట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి ఒక స్పష్టమైన మెజారిటీ ఉంది.